నమస్కారం. ఎస్సీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. ముందుగా ఎస్సీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. వార్తల్లోని వివరాలు. సమాజంలో ప్రేమానురాగాలకు దూరమైన పిల్లలకు ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి వారి అభివృద్ధికి దోహదపడాలని రిటైర్డ్ ఎస్ఐ శంకరన్ కోరారు. తిరుపతి కోనేటికట్ట వద్ద ఉన్న బాల తేజస్సులో అణగారిన వర్గాల తల్లిదండ్రుల ఆదరణ కోల్పోయిన పిల్లలకు ఆదివారం రిటైర్డ్ ఎస్ఐ శంకరన్ ఆధ్వర్యంలో తిరుపతి కళాకారుల బృందం బట్టలు పంపిణీ చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని అత్తిరసాలు, గారెలు, పండ్లు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా శంకరన్ మాట్లాడుతూ తిరుపతిలో బాల తేజస్సులో 17 మంది అనాథ పిల్లలకు కళాకారులు దుస్తులు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ అనాథ పిల్లలకు చేయూతనివ్వాలని కోరారు. అన్ని సంస్థల ద్వారా రాబడిన పిల్లలను గ్రాస్ సంస్థ వారు కోనేటికట్ట తిరుపతి వద్ద స్కూలు నిర్వహించి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని ఆదరించుతున్న వారిలో గత 10 సంవత్సరాలుగా నేను తిరుపతి రిటైర్డ్ ఎస్ఐగా నా యొక్క కుటుంబంలో ఈరోజు పండుగ దినంలో ఆనందోత్సవాలతో జరుపుకున్న సందర్భంలో ఈ కార్యక్రమంలో కళాకారులు, బాల తేజస్సు నిర్వాహకులు, పిల్లలు పాల్గొన్నారు. దీపావళిని పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. వేకువజామున మహిళలు అభ్యంగ స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతూ నరక చతుర్దశి మరుసటి రోజున నోమును నోచుకోవడం ఆచారంగా వస్తుంది. రావణాసురుని వధ, శ్రీరాముని వనవాసం పూర్తయిన అయోధ్యకు చేరుకున్న రోజు, విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం, 3 అడుగులు దానం ఇచ్చిన బలిని వామనుడి పాతాళానికి తొక్కిన రోజుగా ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఉన్నదని పురాణాల గాథ. అయితే భారతీయ వైదిక సంస్కృతిలో దీపావళికి ఎంతో విశిష్టత ఉంది. మహాలక్ష్మి దేవిని పూజిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో తిరుపతి ఆదివారం బండ్ల వీధిలోని శ్రీ రామాంజనేయ స్వామి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి పూజించి మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పులిగోరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి దేవిని పూజిస్తే సుభిక్షం ఉంటాయనే సంకల్పంతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోవడంగా జరిగిందన్నారు. గత 100 సంవత్సరములుగా తమ దేవాలయంలో మహిళలు సామూహికంగా నోమును నోచుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దీపావళి రోజున జ్యోతిని వెలిగించి అమ్మవారిని ప్రార్థిస్తే సౌభాగ్యంగా ఉంటారని భక్తుల విశ్వాసమని చెప్పారు. దీపావళి పండుగ హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్క హిందువు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ దీపావళి పండుగ భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. మరి ముఖ్యంగా నరకాసురుడిని సంహరించిన తరువాత మరుసటి రోజు అమ్మవారిని శాంతింపచేయడానికి ఈ యొక్క గౌరీ వ్రతం అనేదాన్ని కేదారి గౌరీ వ్రతం అంటారు. ఇది దీపావళి రోజు మరుసటి రోజు కార్తీక మాసమునందు కేదారి గౌరీ నోములు అమావాస్య రోజే చేస్తారు. ఈ నోములు అనేది సర్వ సౌభాగ్యం కలుగజేస్తుంది. మాంగళ్యము ఉంటుంది. గౌరీదేవి శివుడు ఇద్దరు శరీ సమానంగా అమ్మవారి దాంట్లో శరీ సమానంగా తీసుకుంటారు. అంటే అమ్మవారు దీపావళి పండుగ సందర్భంగా మహిళలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో గౌరీ వ్రత పూజలు నిర్వహించి నోములు నోచుకున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని స్థానిక శ్రీ కల్పకాంబిక నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయ ధర్మకర్తలు దీపావళి సందర్భంగా మహిళలు నోముల పూజలు నిర్వహించుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి సమేత కల్పకాంబిక అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకంగా వివిధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి దీపావళి నోములు నోచుకోవడానికి వచ్చిన మహిళలకు, భక్తులను సామూహికంగా ఆలయంలో కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా సామూహిక పూజ నిర్వహించారు. పూజ పూర్తి అయిన తర్వాత పూజ యొక్క పరమార్థాన్ని భక్తులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో దీపావళి రోజు నిర్వహించే నోము వల్ల కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలుగుతాయని, ప్రతి స్త్రీ తన కుటుంబ సంక్షేమం కోసం ఈ నోము పూజ నిర్వహిస్తామని తెలిపారు.
ఆ పరమేశ్వరు యొక్క సర్వశక్తులు అక్కశీలము పొందుతున్న వ్రతము చెప్పబడగా పార్వతీదేవి ఈ వ్రతమును గౌతమ శాస్త్రంలో ప్రత్యక్ష తర్వాత అవతరించను. ఆ పరమేశ్వరి చేస్తున్న వ్రతము చూచి పరమేశ్వరుడు దేవగణములతో అతడిని జని పార్వతీ చేయించిన వ్రతము చూచి సంతసించి పార్వతీదేవిని అడగగా ఆ పార్వతీదేవి స్వామి భక్తాంజనేయ స్వామి దేవాలయంలో దీపావళి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి బైరాగపట్టేడులో వెలసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు దీపావళి పండుగ రోజు మహిళలు గౌరీ వ్రతం నోములు నోచుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద పందిరి వేయించి భక్తుల కోసం ప్రత్యేకంగా శివగౌరీ ప్రతిమలను శాస్త్రోక్తంగా ఏర్పాటు చేసి పూలు పండ్లతో అలంకరించారు. ఆలయం పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పూజలు నిర్వహించుకోవడం కోసం సామూహికంగా కూర్చోబెట్టి వారితో ఆలయ అర్చకులు భక్తి శ్రద్ధలతో గౌరీ వ్రతం నోములను పూజలను చేయించారు. అదేవిధంగా భక్తులకు పూజ యొక్క విశిష్టతను తెలియజేశారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అమ్మవారి వ్రతం ఆచరించడం వల్ల ప్రతి కుటుంబంలో నెలకొన్న అనేక సమస్యలు దూరమై సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. అక్కడ దివ్యవాణి పడుతుంది. ఓ బాలుడా, ఈశ్వరానుగ్రహం చేత పొందబడిన ద్రవ్యాన్ని ఈశ్వర యొక్క అనుగ్రహం లేని వారు అనుభవించే యోగ్యత లేదు. కాబట్టి నీకు ఆ యోగ్యత లేదు కాబట్టి నీకు పోతోంది అని చెప్పగానే ఆ బాలుడు మాట తిరిగి వచ్చి వెనక్కి వచ్చి తన జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులు చెప్తాడు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతిలో ఆటో వాలాలు రెచ్చిపోతున్నారు. ఎంతలా అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పైనే దాడి చేసేంత స్థాయికి ఎదిగిపోయారు. నిత్యం ఏదో ఒక ఘర్షణతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఆటో వాళ్ళ ఆగడాలతో అటు సాధారణ ప్రయాణికులే కాదు, ఇటు కాకిలకు తలకు మించిన భారంగా మారారు. ఆగడాలు మితిమీరిపోతున్న పోలీసులు వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తిరుపతిలో ఆటో వాలా దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులపై దాడి చేసే స్థాయికి చేరింది. ఆటో డ్రైవర్లు ప్రజలను, ప్రయాణికుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. తిరుపతి నగరంలో 16,000 ఆటోలు ఉండడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తిరుపతి నగరంలో పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ ను ఛేదించడం గగనంగా మారుతోంది. ఇరుకుగా ఉన్న రోడ్లతో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలు ఎక్కువైపోవడంతో ఇక్కడ అసలు సమస్య మొదలవుతోంది. దీంతో నిత్యం నగరంలోని ప్రయాణికులు ఇబ్బందులు తప్పడం లేదు. అడుగు తీసి అడుగు వేస్తే చాలు ఆటోలు తప్ప రోడ్డుపై మరేమీ కనిపించలేని పరిస్థితి ఏర్పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు ప్రయాణికులను తీసుకెళ్తూ నిత్యం ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్, యూనివర్సిటీ, టౌన్ బ్యాంక్ సర్కిల్లో ఎక్కడ చూసినా ఆటో వాలాలే ఇప్పుడు నగరంలో హల్చల్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులను సైతం ఈ ఆటో వాలాలు బహిరంగ దాడులకు దిగుతున్నారంటే వారి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి నిదర్శనం. ఇదిలా ఉన్నప్పటికీ మరోవైపు అసలు పోలీసులే ఎక్కువగా ఆటోలు, జీపులు అద్దెకు తిప్పుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆటో వాలాలు ఇచ్చే మామూళ్ల మత్తులో ఇవన్నీ బయటకు రావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మరోవైపు ఇరుకు రోడ్లపైనే తోపుడు బండ్లు లాంటివి కూడా అనుమతించిన ట్రాఫిక్ పోలీసులు నగర ప్రజల ఇబ్బందుల్లోకి నెట్టుతున్నారు. ఆటో వారి ఆగడాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ట్రాఫిక్ సీఐ మురళిని వివరణ కోరగా తిరుపతి నగరంలో ఆటోలను నియంత్రించడానికి ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆటోలకు మీటర్లు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ప్రయాణికులు రైల్వే స్టేషన్ వద్ద ప్రీపెయిడ్ ఆటోలనే ఎక్కాలని సూచించారు. మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు ఆటోలో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా ఆటో పోలీస్ నెంబర్ అనేది ఉందా లేదా అని చూసుకొని మీరు ప్రయాణించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఆటో డ్రైవర్లకు లైసెన్సులు లేదు, అదేవిధంగా ఆటోలకు సరైన రికార్డ్స్ లేవు, తర్వాత ఈ ఇన్సూరెన్స్ కానీ, ఎఫ్సీ కానీ, పోలీస్ సర్టిఫికేట్ కానీ ఏమీ ఉండటం లేదు. వాటికి మ్యాక్సిమం మేము వాటిని అరికట్టడానికి మ్యాక్సిమం మా దగ్గర ఉన్న స్టాఫ్తో ఫైన్లు వేస్తూ ఉన్నాము. అదేవిధంగా రైల్వే స్టేషన్ ముందర కూడా మీరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత దయచేసి మేము ప్రీపెయిడ్ ట్యాక్సీస్ పెట్టాము. ప్రీపెయిడ్ కౌంటర్ ద్వారానే మీరు ఆటోలో వెళ్తే మీరు రేపొద్దున ఏదైనా ఆటోలో పొరపాటున ఏదైనా నగలు మర్చిపోయినా లేదా ఏదైనా మీ విలువైన వస్తువులు మర్చిపోతే తిరిగి మనము వాటిని దక్కించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి.
బోర్డ్ ఆసుపత్రిలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. మానసిక వికలాంగులు సంతోషంగా బాణాసంచాలు, టపాకాయలు పేల్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోర్డ్ ఆసుపత్రిలో వికలాంగుల పునరావాస శస్త్రచికిత్సా కేంద్రంలో శనివారం రాత్రి దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టీటీడీ ఈవో గోపాల్, జేఈఓ భాస్కర్, బోర్డు డైరెక్టర్ డాక్టర్ జగదీష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మానసిక వికలాంగులతో కలిసిపోయి అధికారులు, వైద్యులు బాణాసంచాలు, టపాకాయలు పేల్చి పండుగ జరుపుకున్నారు. ప్రతి ఏడాది దీపావళి పండుగ వేడుకలు బోర్డు ఆసుపత్రిలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ బోర్డు ఆసుపత్రి స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుని వెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. మానసిక వికలాంగులతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడం సంతోషకరమన్నారు. జేఈఓ భాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల రోగులు, వైద్యులు అనే తారతమ్యం లేకుండా కలిసిపోతారని చెప్పారు. వైద్య సేవలు అందే సమయంలో రోగులు వైద్యులకు సహకరించాలని చెప్పారు. బోర్డు డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ వికలాంగుల పునరావాస శస్త్రచికిత్సా కేంద్రంలో దీపావళి పండుగ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీయే అన్నారు. దీంతో మానసిక రోగులకు ప్రశాంతితో పాటు ఇంట్లో పండుగకు లేము అన్న బాధ తొలగించవచ్చునని చెప్పారు. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా బర్డ్స్ హాస్పిటల్లో వికలాంగులకి వైద్య సేవలు అందించేటువంటి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం బర్డ్ హాస్పిటల్ 300 పడకల ఆసుపత్రి అయిన ఈ టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సేవలు అందించడం జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి ఈ హాస్పిటల్కు పేదవారైన వికలాంగులు, అంగవైకల్యం కలిగిన అందరూ వస్తున్నారు. వారు ఈ దీపావళి సందర్భంగా వాళ్ళు ఇంటిలో లేము అనే ఒక ఎప్పుడో 1998 సంవత్సరంలో తమిళనాడులో శివకాంతి ప్రాంతంలో అక్కడ క్యాంప్స్ నిర్వర్తించినందుకు కృతజ్ఞత భావంతో మరి అక్కడ డోనార్స్ ప్రతి సంవత్సరం 1998 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషెంట్స్కి దీపావళి రోజున మరి దాదాపు ₹1,00,000 విలువ చేసే ఈ పటాసులు, టపాసులు ఇవ్వటము, అలాగే వేరే డోనార్స్ భోజనం ఏర్పాట్లు చేయటము చాలా సంతోషకరమైన విషయం. మన సమాజంలో ఇంకా మంచి ఇలా మిగిలి ఉందంటే. ఈ కార్యక్రమంలో బర్డ్ వైద్యులు, టీటీడీ సిబ్బంది, రోగుల సహాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాష్ట్ర సమైక్యత కోసం నిస్వార్థంగా ఉద్యమిస్తున్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి తుడా మైదానం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఆటో నగర్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మి తన అనుచరులతో కలిసి రిలే నిరాహార దీక్షా శిబిరానికి విచ్చేసి వారికి సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పూలమాలలు వేసి రిలే దీక్షకు స్వాగతించారు. అనంతరం శిబిరంలో సోనియా, చంద్రబాబుల దిష్టి బొమ్మలను ఏర్పాటు చేసి వాటి తలపై మొట్టికాయలు వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు నిరసనగా ప్రజలు 96 రోజుల నుంచి నిరసనలు, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు దుర్భిక్షమైన రోజులు రాబోతున్నాయని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న రాష్ట్ర విభజనకు పూనుకున్నదని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు రాజీ డ్రామాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటన చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కొనసాగిస్తుందని తెలిపారు. 6 రోజులుగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం 6 కోట్ల మంది తెలుగు వాళ్ల మద్దతుతో ఈ ప్రాంతమంతా కూడా విభజన జరిగితే తీవ్రమైనటువంటి దుర్భిక్షం తాండవించబోతోందని, మళ్ళీ ధాతు కరువులు లాంటి కరువులు రాబోతాయి, మనకు నీళ్లు లేకుండా, తాగునీరే లేకుండా ఈ ప్రాంతమంతా కూడా మరో ఇథియోపియా దేశంలాగా మారి. ఎస్సీ వర్గీకరణకు వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత సాధించుకోవడానికి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని తీవ్రంగా చేసేందుకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరిగిందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య మాదిగ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరయ్య మాదిగ మాట్లాడుతూ డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధం కల్పించే విధంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లాలని కోరారు.
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన 3 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతి వ్యతిరేకతను చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఆధారంగా సమైక్య రాష్ట్రంలో వర్గీకరణకు చట్టబద్ధం కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికోసం మాదిగల ఉద్యమ బాటలో పయనించాలని కోరారు. నవంబర్ 11వ తేదీ రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాలను ముట్టడి చేయాలని కోరారు. ఈ విషయం మీద ఒత్తిడి పెంచి అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లాల్సిందిగా అందరినీ కోరుతూ నిన్న జరిగినటువంటి సమావేశంలో అనేక అంశాలను ఉద్యమ కార్యాచరణను తీర్మానం చేయడం జరిగింది. వచ్చే పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణ చట్టబద్ధ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఆధారంగా సమావేశంలో బిల్లు పెట్టడానికి అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలని. ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు రమణయ్య, ఆశీర్వాదం, సుధాకర్, గంగులయ్య, శంకర్రావు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారిని ఓదార్చడానికి వైఎస్ విజయమ్మ యాత్ర చేపట్టారని, అయితే ఈ యాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లయిందని చెప్పారు. రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి అడ్డుకోమని ప్రజలను రెచ్చగొట్టడం దారుణం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఎంతో అభివృద్ధి చేశారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ మంత్రులు, నాయకులు సీమాంధ్రకు రారా, తిరుపతికి వస్తే వారిని తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు, మీరు ఆంధ్ర రాష్ట్రానికి మంత్రులు కానీ తెలంగాణకు మంత్రులు కాదు. రాష్ట్రము. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి ప్రసాద్, హర్ష, చందు రాయల్, ఈశ్వర్ కుమార్, నాదముని, యోగానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్న మీరు అన్నారు హైదరాబాద్ లో ప్రజలకు మేము అండగా ఉన్నామనేసి. ఒక పార్టీ అధ్యక్షురాలు పార్టీ అని కాకుండా ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి ప్రసాద్, హర్ష, చందు రాయల్, ఈశ్వర్ కుమార్, నాదముని, యోగానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ఆదివారం సుమారు 42,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్ లో గల 10 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.